ఐబొమ్మ బప్పం టీవీలకు తెరపడింది. 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు పోలీసులు. రవిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇమ్మడి రవిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐబొమ్మ బప్పం టీవీలకు తెరపడింది. 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇమ్మడి రవిని రేపు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు కదా, ప్రస్తుతం అప్డేట్ ఏంటి ఈ కేసులో? ప్రియా, పైరసీ కింగ్ పిన్ ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతను ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా కానీ, తర్వాత ఎలాంటి హార్డ్ డిస్క్ అయినా కూడా ఇతను పైరసీ అంటే ఇతను అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు సంచలన విషయాలు కూడా వెలుగు చూశాయి. సో ఇతను ముంబైలో MBA పూర్తి చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు, CEOగా వ్యవహరించాడు. తర్వాత వైజాగ్ బేస్ చేసుకొని కూడా అతను PMV కాలేజ్ నుంచి కూడా ఈ పైరసీ అంతా కూడా నడిపించాడు. తర్వాత హైదరాబాద్లో కుక్కడపల్లిలోనూ కూడా అతని నివాసంలోనూ పోలీసులు రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో 3 కోట్ల రూపాయల నగదుతో పాటుగా హార్డ్ డిస్క్లను కూడా 100ల కొద్దీ హార్డ్ డిస్క్లను కూడా సీజ్ చేశారు. వాటన్నిటి కూడా విశ్లేషిస్తున్నారు. సో ఇమ్మడి రవి విషయానికి వస్తే కూడా ఇటు ఐబొమ్మతో పాటుగా బొప్పం టీవీ అలాగే ఐరాద్ అని ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా అతనితోనే క్లోజ్ చేయించారు. సో శాటిలైట్ ద్వారా ఏవైతే కొత్త సినిమాలు వస్తూ ఉంటాయో వాటన్నిటిని కూడా హ్యాక్ చేయడంలో ఇతను చాలా దిట్ట, చాలా టాలెంటెడ్ పర్సన్. సో దేశవ్యాప్తంగా కూడా ఇతనికి నెట్వర్క్ ఉంది. ఇతని నెట్వర్క్ కూడా దానిపైన కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇక రేపు నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ కాబోతుంది ఇతన్ని కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే కస్టడీలో రవిని విచారిస్తే కనుక అనేక విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతని నెట్వర్క్ పరిశీలిస్తే దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. తర్వాత ఇతని పైన కూడా 7 కేసులు నమోదయ్యాయి. సో హైదరాబాద్లో ఎంతకాలంగా ఇతను సర్వర్లను ఏర్పాటు చేసుకొని ఇతను హ్యాకింగ్ పాల్పడ్డాడు. తర్వాత ఈ కొత్త మూవీస్ అన్నింటినీ కూడా ఏ విధంగా పైరసీకి పాల్పడ్డాడు, తర్వాత ఇతని నెట్వర్క్ ఏ విధంగా ఉంది అనే అనేక కోణాలు కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. సో గతంలో అంటే 6 నెలల క్రితమే ఇతని పైన కేసు ఫైల్ అయినప్పుడు దాదాపు 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు షకీల్తో పాటుగా అహ్మద్, అలాగే సిరేల్, తర్వాత రాజు, ప్రశాంత్ కిషోర్, ఇలా ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో అదుపులోకి తీసుకున్న వెంటనే ఇమ్మడి రవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళగానే ఇతను ఫ్రాన్స్ అలాగే కరేబియన్ కంట్రీస్లో ఉంటూ IP అడ్రస్లు మారుస్తూ ఇతనంతా కూడా కొత్త మూవీస్ ఏవైతే వస్తూ ఉంటాయో, అంటే రిలీజ్ అయిన మూవీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇతను పైరసీకి పాల్పడ్డాడు. పైరసీ పాల్పడుతూ కూడా ఇదంతా కూడా నెట్వర్క్ కొనసాగించాడు. సో ప్రధానంగా ఇతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి పరిశీలిస్తే చాలా వరకు బెట్టింగ్ యాప్ సంబంధించిన కంపెనీస్ కూడా ఇతనికి మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ప్రధానంగా హైదరాబాద్ రావడానికి కారణం కూడా పరిశీలిస్తే అతని భార్యతో ఉన్న వివాదం, అలాగే అతను విడాకుల సంబంధించిన ఏదైతే ఆ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ వచ్చిన క్రమంలో అతని ఎవరైతే భార్య ఉన్నారో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రిమాండ్ కూడా తరలించారు. సో రేపు నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ కాబోతుంది. అతన్ని కస్టడీలోకి తీసుకుంటే అనేక విషయాలు కూడా వెలుగు చూస్తాయి. సో క్లౌడ్ ఫ్లేర్ అనే ఏదైతే సర్వర్ ఉంటుందో అలాంటి సర్వర్ని కూడా ఇతను ఇక్కడైతే పైరసీ పాల్పడడం కావచ్చు, తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇతని నెట్వర్క్ ఏ విధంగా ఉంది, తర్వాత ఎవరెవరు ఇంకా ఎస్కేప్లో ఉన్నారు, తర్వాత ఇతని నెట్వర్క్ ఏ విధంగా ఉంది, అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ సివి ఆనంద్ కూడా ట్వీట్ చేశారు. ఇతను ఎవరైతే అంటే పోలీసులకే సవాల్ విసిరాడు ఇమ్మడి రవి కూడా. ఎందుకంటే తనను పట్టుకుంటే కనుక పోలీసులు అలాగే సెలబ్రిటీలకు సంబంధించిన బండారం అంతా కూడా బట్టబయలు చేస్తానంటూ కూడా తను సవాల్ విసిరాడు. తర్వాత దమ్ముంటే పట్టుకుండంటూ కూడా తను సవాల్ విసిరాడు.